3 కప్పుల రైస్, 1 స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ మెంతులు, 1 కప్పు మినపప్పు. వీటన్నిటిని కడిగి ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. హాఫ్ కప్పు అటుకులు లేదా అన్నం. ఇలా రుబ్బుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం రేషన్ బియ్యంతో మనకు 5-6 రకాల టిఫిన్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా వచ్చేసి అయితే మనము రైస్ తీసుకోవాలి. 3 గ్లాసుల రేషన్ బియ్యానికి 1 గ్లాసు మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మెంతులు, స్మాల్ కప్పు అటుకులు వేసుకొని వీటన్నింటిని వాష్ చేసుకొని 2-3 అవర్స్ నానబెట్టుకొని మనం రుబ్బుకోవాలండి. మనం దోశపిండి ఎలా రుబ్బుకుంటావో సేమ్ అలానే ఇలా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని అయితే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి, ఎందుకంటే మనం అన్ని టిఫిన్స్ సెట్ అయ్యేలా ఉంచుకోవాలి కదా. అందుకోసమే కొంచెం గట్టిగా రుబ్బుకుంటే మనకు ఇడ్లీకి, పొంగనాలకి, పునుగులకి, ఉత్తప్పానికి వీటన్నిటికీ ఎలా సెట్ అవుతుందో అలా ఉంచుకోవాలండి. మనమైతే ఇప్పుడు దోశ వేసుకుంటున్నాం కదా, అందుకోసం వేరే గిన్నెలోకి కొంచెం తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని ఇంకా మనం దోశ నెయ్యి వేసుకొని దోశ వేసుకోవాలండి. నెయ్యి ఆర్ ఆయిల్ ఏదైనా మీకు ఇష్టం ఉన్నది వేసేసుకొని మనం ఇలా నార్మల్గా దోశలు ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలండి. మీరు ఇలా కనుక మంచిగా పిండి ఒకేసారి రుబ్బు పెట్టుకుంటే మనకు అన్ని రకాల టిఫిన్స్ చేసుకోవచ్చండి. ఇవి సపరేట్గా చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. మనం ఇప్పుడైతే ఆ దోశ కాలిపోయిందండి ఒక సైడు, కొంచెం మళ్ళీ పైన ఆయిల్ పోసుకొని మళ్ళీ రెండో వైపు కూడా టర్న్ చేసుకొని తీసుకోవాలి. అంతే, సింపుల్. ఇలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా దోశ 2 వైపులా కాచుకొని తీసేసుకోవడం అంతేనండి. ఇది కొంచెం బ్రౌన్గా కనిపిస్తుంది కదండి, నేను పొట్టు మినపప్పు వేసాను కదా, దానివల్ల మీకు కొంచెం బ్రౌన్గా కనిపిస్తుంది. ఇది 2 వైపులా కాలిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పక్కకు తీసేసుకుందాం. మేము ఈరోజు అయితే ఈ దోశను మటన్ విత్ దోశ ట్రై చేస్తున్నామండి. మీలో ఎంతమందికి తెలుసు చికెన్ విత్ మటన్ విత్ దోశ? ఒకసారి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనమైతే ఇప్పుడు పొంగనాలు వేసుకుందాము. దీనికి కావాల్సిన పిండిని మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని దీనిలో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను దీంట్లోకి క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. నేనైతే పచ్చిమిర్చి వేయట్లేదు. ఇంకా బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు. క్యారెట్ని అయితే ఇలా తురుముకొని వేసుకోవాలి, అప్పుడే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడైతే వీటన్నింటిని దీనిలో కలిపేసుకుందాం. ఇలా ఇప్పుడు క్యారెట్ తురుము, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. లైట్గా జీలకర్ర కూడా వేస్తున్నాను. సాల్ట్ అయితే నేను మొత్తం బ్యాటర్కి వేసాను కదా, మీరు ఒకవేళ వేసుకోకపోతే ఇప్పుడు సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ మొత్తం కలుపుకోవాలి. ఇలా ఇప్పుడైతే ఈ బ్యాటర్ని కలిపేసుకుందామండి. ఇప్పుడు పొంగనాలు వేసేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడి చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ వేడెక్కిందండి, మనము ఆయిల్ వేసుకుందాం. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఆయిల్ వేయట్లేదు. నేను ఎక్కువ ఏ టిఫిన్ చేసినా కానీ నెయ్యి వేస్తానండి. మీరు హెల్తీగా టిఫిన్ చేసుకోవాలంటే ఇలా నెయ్యి వేసుకోండి. ఇంకా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఇలా నేను పెట్టే వీడియోస్ చూసి హెల్తీగా ఇలా టిఫిన్స్ మనం రెగ్యులర్గా చేసుకునే వాటితోనే ఎలా హెల్తీగా చేసుకోవాలో అని నా ఛానల్లో ఉంటాయండి. మీరు ఒకసారి కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని విజిట్ చేయండి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీ పోసుకోవాలి. మీరు ఆయిల్ పోసుకోవచ్చు, లేదంటే ఇలా నాలాగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం బ్యాటర్ దీనిలోకి పోసేసుకుందాం. ప్యాన్ వేడెక్కింది, ఇలా వేసేసుకోవాలి. ఫుల్గా వేసేసుకోకూడదు, కొంచెం తక్కువనే వేసేసుకోవాలి, ఎందుకంటే మనకు ఇది ఉడికాక పైకి పొంగుతుంది కదండి, అందుకోసమే ఫుల్గా వేసుకోకూడదు. ఇలా హాఫ్ వేసుకుంటే, హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా పోసేసుకున్న తర్వాత మనము మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో దీన్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి కుక్ అయ్యాయి, చూద్దామండి. మనం మూత తీసి కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని రివర్స్ చేసుకుందామండి. ఇలా రివర్స్ చేసుకోవాలి అన్నింటినీ. ఇవి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే తొందరగా కుక్ అవ్వవు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకొని అన్నిటినీ రివర్స్ చేసేసుకుందాం. ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ అలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 మినిట్ తర్వాత మనం తీసి చూద్దామండి. ఇలా కాలాయి
చూడండి మంచిగా రెడ్ కలర్లో కాలినాయండి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మొత్తం మంచిగా కాలాయండి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంతేనండి, సింపుల్. ఇవి మనం పల్లి చట్నీతో టమాటా చట్నీతో చేసుకుంటే మంచి టేస్టీ ఉంటాయండి. సేమ్ మనం బయట పునుగులు తెచ్చుకుంటాం కదా, ఆ టేస్ట్ వస్తుందని. సేమ్ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఎలా చేసుకుంటామో అలా టేస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా దోశ పిండి ఉంటే మనం ఇలా స్నాక్స్ చేసుకోవచ్చు అండి. ఇలా చేసి హెల్తీగా చేసుకోవచ్చు డీప్ ఫ్రై లేకుండా. ఇప్పుడైతే మళ్ళీ నేను ఇదే పిండితో ఉత్తప్పం వేస్తున్నానండి. సేమ్ అదే బ్యాటర్, దీన్ని ఉత్తప్పం లాగా వేసుకొని చూద్దాం. ముందుగా అయితే నేను ప్యాన్ పెట్టుకున్నానండి. ఇలా ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను నెయ్యి వేసుకుంటున్నానండి. నేనైతే అన్నిటికీ నెయ్యి వేస్తానని చెప్పాను కదా, ఇలా హెల్తీగా మనం రెగ్యులర్గా చేసుకునే టిఫిన్స్కి ఆయిల్ బదులు ఇలా నెయ్యి వేసుకోండి. మీరు వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళైతే ఇలా నెయ్యితో టిఫిన్స్, మనం రెగ్యులర్గా చేసుకునే టిఫిన్స్ని ఇలా హెల్తీగా చేసుకోండి. మీరు ఇంకా వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళైతే ఈ బ్యాటర్లో అన్ని వెజిటేబుల్స్ వేసుకొని, ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోండి. దోశ, ఇడ్లీ, ఇవి పొంగనాలు, ఉత్తప్పం ఇట్లా రోజు ఒకటి వేసుకోవచ్చు అన్ని వెజిటేబుల్తో పాటు. ఇప్పుడైతే ప్యాన్ వేడెక్కిందండి, మనము ఉత్తప్పం వేసుకుందాం. ఇట్లా వేసేసుకోవాలి. ఉత్తప్పకి మనకి లావుగా ఉండాలి కదా, ఒక 2 గంటలు వేసుకొని ఇలా స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీని మీద మనం మూత పెట్టేసుకుందామండి. దీన్ని ఒక 1 to 2 minutes లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు ఉత్తప్పం కాలిపోయిందండి. ఇప్పుడు మనం రెండో వైపు దీన్ని టర్న్ చేసుకుందాం. చూడండి ఎలా వచ్చిందో ఉత్తప్పం. ఇది మీకు కలరు వైట్గా కనిపించలేదు, కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా. ఇది నేను శనగలు వేసాను కదా, శనగలును ఒట్టు మినపప్పు వేసాను కదా, అందుకోసం కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. మీరు కూడా ఇలా వేసుకోండి, హెల్తీగా ఉంటుంది. రెండో వైపు కూడా ఇలా ఒక 1 minute లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకు ఉత్తప్పము రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని తీసేసుకుందాం ప్లేట్లోకి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఉత్తప్పం. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని మనము టమాటా చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ తినేయడమే అండి. ఇలా మీరు కూడా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. నా వాయిస్ కొంచెం తడబట్టినట్టు ఉంటుందండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అందుకోసమే నేను వాయిస్ ఓవర్ వెంటనే ఇస్తున్నాను. మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అంటే కొంచెం మళ్ళీ ఒకసారి చూసి మీరు ట్రై చేయండి, ఓకేనా. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ నేను హెల్తీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ మీకు వీడియోస్ షేర్ చేస్తాను. ఒకసారి వెయిట్ లాస్ డ్రింక్ కూడా చెక్అవుట్ చేయండి నా ఛానల్లోకి వెళ్ళి. ఇప్పుడైతే మనము ఇడ్లీ దోశ బ్యాటర్తో పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి పునుగులు అనొచ్చు లేదా బోండాలు అనొచ్చు. పెద్ద సైజులో వేస్తే బోండాలాగా అనిపిస్తుంది, చిన్న సైజులో వేస్తే పునుగులాగా అయిపోతాయండి. ఇప్పుడు ఇది నేను వేసేది మంచిగా వస్తాయండి, గుల్లగా వస్తాయి. ఇప్పుడు దీనిలోకి మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను సాల్ట్ ముందే వేసుకున్నానండి, ఎందుకంటే ఇది ఇడ్లీ బ్యాటర్ కదా, సాల్ట్ వేసుకున్నాను. మీరు వేసుకోకపోతే కనుక సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందామండి. ఇలా జీలకర్ర వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్ పెట్టుకొని ఇలా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడవ్వాలండి. ఇలా వేడయ్యాక మనం ఇప్పుడైతే పునుగులు వేసేసుకుందాం. ఇది మనకు బోండా బ్యాటర్లో ఉండాలండి కన్సిస్టెన్సీ. ఇలా బోండా బ్యాటర్లో ఉంటే మంచిగా వస్తాయి. ఆయిల్ వేడెక్కిందండి, ఇప్పుడు మనం వేసేసుకుందాం. మీరు చిన్న సైజులో వేసుకుంటే పునుగుల్లాగా వస్తాయండి, పెద్ద సైజులో వేసుకుంటే బోండాలాగా వస్తాయి. మీ ఇష్టం, మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజు వేసుకోండి. ఇలా ఇప్పుడు ఇవి కాలిపోయాయండి. మనం రెండో వైపు టర్న్ చేసుకుందాం. ఇలా వీటిని లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి, ఎందుకంటే ఇవి లోపల కాలవు కదా, అందుకోసమే లో ఫ్లేమ్లోనే కాసేపు కాల్చుకోవాలి. ఇలా మనకు రెండు వైపులా కాలిపోయాయండి. ఇప్పుడు వీటిని మనము గిన్నెలోకి తీసుకుందాం. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. చూడండి ఇలా వచ్చాయో. ఇలా ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందామండి. దీనికైతే మనం
ఆయిల్ ఫుడ్కి ఎప్పుడైనా కానీ టిష్యూ పేపర్ వేసుకుంటే మనకి ఆయిల్ అంతా తీసేసుకుంటుందండి. ఇలా టిష్యూ పేపర్లో వేసుకోవాలి. ఏ టిఫిన్ అయినా ఆయిల్ ఫుడ్ ఇలా టిష్యూ పేపర్లో వేసుకొని మీరు సర్వ్ చేసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్లో పెట్టుకొని మనం మిగతా వేసుకునేసరికి మనకి ఆయిల్ అంతా పీల్చేసుకుంటుందండి. మనం తినేసరికి ఇలా పీల్చేసుకుంటే మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇలా సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. మీకు ఇడ్లీ పిండి, దోశ పిండి ఎక్కువ పులవలేదనుకోండి, కొంచెం వంట సోడా కూడా వేసుకోండి. మీకు మంచిగా పులిసిందంటే వంట సోడా ఏం అవసరం లేదండి. ఇప్పుడు మనం చట్నీతో సర్వ్ చేసుకుందాం. ఇలా సర్వ్ చేసుకొని మీరు పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తినండి. ఓకేనా? దేనిలోకైనా బాగుంటుంది. ఏ చట్నీతోటైనా రెండింటికి బాగానే ఉంటుందండి. దీన్ని మీరు ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు. మార్నింగ్ ఏం టిఫిన్ లేకపోతే ఇడ్లీ దోశ బ్యాటర్ మిగిలిపోతే ఇలా పునుగుల్లాగా చేసుకోండి. మీరు చిన్నగా చేసుకుంటే ఇలా పునుగుల్లాగా వస్తాయండి. దీన్ని పెద్ద సైజులో చేసుకుంటే మనకి బోండాల్లాగా వస్తాయి. బోండాల్లాగా చేసుకోవాలంటే కొంచెం సోడా వేసుకోండి. మంచిగా రౌండ్గా వస్తాయండి, ఉబ్బినట్టుగా. ఓకేనా? థ్యాంక్ యూ. ఇవి మీకు బ్రౌన్ కలర్ కనిపిస్తున్నాయి కదండి, ఎందుకంటే నేను పొట్టు మినపప్పు వేసాను కదా, దానివల్ల మీకు బ్రౌన్ కలర్ కనిపిస్తుంది, అంతే అండి. ఇప్పుడైతే మనం ఇదే బ్యాటర్తో ఇడ్లీ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే మనం ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ రాసుకోవాలి. నేనైతే నెయ్యి రాసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఏది ఇష్టమైతే అది రాసుకోండి. ఇట్లా ప్లేట్లకి ఆయిల్ రాసేసుకొని సేమ్ అదే బ్యాటర్ మనం ఇందాక చేసుకున్న నార్మల్గా ఇడ్లీ రవ్వ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో పెట్టేసుకోవాలి. అలానే పెట్టేసుకోవాలండి. దీన్ని కూడా ఎక్కువ లూజ్ చేసుకోకూడదు, మరి అలా అని గట్టిగా కూడా ఉండకూడదు, మీడియం ఉండాలి. ఇప్పుడైతే మీరు ఇడ్లీ రవ్వ బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే రేషన్ బియ్యంతో చేసుకోండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీన్ని ట్రై చేస్తే మీరు రెగ్యులర్గా ఇంకా రేషన్ బియ్యంతో చేసుకుంటారు, బయట ఇడ్లీ రవ్వ కొనే పని లేకుండా. ఇప్పుడైతే మనం ఇడ్లీ పెట్టుకుందామండి. ముందుగా అయితే మనం కొంచెం ప్రీ హీట్ పెట్టుకొని వాటర్, తర్వాత మనం ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది ఒక 10 to 12 minutes కుక్ అవ్వాలి. మనం నార్మల్ ఇడ్లీలు ఎలా కుక్ అవుతాయో సేమ్ అలానే కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది 12 minutes అయ్యింది. చూడండి ఎలా పొంగాయో, మంచిగా పొంగి క్రాక్స్ కూడా వచ్చాయి. మనకి పిండి మంచిగా పులిస్తే మంచిగా వస్తుందండి. మంచిగా అవి వేయడం వల్ల ఏంటంటే మంచిగా గట్టిగా వస్తాయి. ఇడ్లీ మనకి మంచిగా వస్తుందండి. పిండి మంచిగా పులవాలంటే అటుకులు లేదా మనం కొంచెం ఇడ్లీకి అయితే ప్రత్యేకంగా పులిసిన తర్వాత వేసుకోండి. అప్పుడే మంచిగా వస్తాయి ఇడ్లీలు. చూడండి ఇలా మంచిగా మెత్తగా దూదిలాగా స్పాంజిలాగా వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా మీరు ఎప్పుడు ఇదే రేషన్ రైస్తోనే చేసుకుంటారు, బయట కొనే పని లేకుండా. అయితే లైక్ చేసి సపరేట్